How safe is IPIL? IPIL అంటే ఏంటి? నార్మల్ గా ఇట్ ఇస్ కాల్డ్ as ఎమర్జెన్సీ పిల్. వెన్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఒక గ్రే ఏరియా వేర్ యు నో దట్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఆ డేస్ లో మీరు న్యాచురల్ గా ప్లాన్ చేసినప్పుడు యూ డోంట్ వాంట్ ప్రెగ్నెన్సీ, దెన్ ది కపుల్ ఓవర్ ది కౌంటర్ ఐపిల్ తీసేసుకుంటున్నారు. ఐపిల్ లో ఏమవుతుంది, వై ఈజ్ ఇట్ నాట్ వెరీ అడ్వైజ్డ్ అనేది తెలుసుకుందాం. సో ఐపిల్ ఇస్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ 8 to 10 times మోర్ ప్రొజెస్ట్రాన్ ఇస్తాం అనమాట. ఈ మోర్ ప్రొజెస్ట్రాన్ ఇవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ ఫార్మ్ అయ్యి ఎక్కడైతే అతుక్కుంటుందో ఆ ఏరియా నాన్ రిసెప్టివ్ అయిపోతుంది అనమాట. అంటే ప్రెగ్నెన్సీ అతుకోనికి కుదరదు ఆ ఏరియాలో బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్. సో దాన్ని రిజెక్ట్ చేసేస్తుంది ఎంబ్రియో. సో వాట్ ఆర్ వి డూయింగ్, ఒక స్మూత్ వెళ్ళే సైకిల్ ని మనం సడన్ గా ఫుల్ పుష్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఇచ్చేసరికి బ్రెయిన్ కి అర్థం కాదు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ప్రొజెస్ట్రాన్, లోపల నుంచి వచ్చిందా, ప్రెగ్నెన్సీ నుంచి వచ్చిందా, బ్రెయిన్ నుంచి వచ్చిందా, ఎవ్రీథింగ్ ఇట్ డోంట్ నో. అండ్ ది సైకిల్ ఈస్ ఆల్టర్డ్. సైకిల్ ఆల్టర్ అయిందంటే హార్మోన్ ఆల్టర్ అయినట్టు. హార్మోన్ ఆల్టర్ అవుతుందంటే నెక్స్ట్ కన్సిక్యూటివ్ సైకిల్ పీరియడ్ కూడా ఆల్టర్ అయినట్టు. సో హౌ మెనీ టైమ్స్ యు ఆర్ టేకింగ్, హౌ ఆర్ యూ టేకింగ్, ఈజ్ ఇట్ చెక్ ఆన్ ది ఐపిల్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మనం సడన్ గా పుష్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్, సడన్ ఎండోమెట్రియం అన్రిసెప్టివ్ గా చేయడానికి కుదరదు. సో ప్లీజ్ వాచ్ ఆన్ హౌ మచ్ డోస్ ఆఫ్ ఐపిల్ యు ఆర్ టేకింగ్ అండ్ వాట్ ఈస్ ది డ్యూరేషన్ ఆఫ్ పిల్స్ యు ఆర్ టేకింగ్. ఇది నార్మల్ గా ఉన్నట్లయితే వీ హ్యావ్ టు గివ్ ఫర్ ది న్యాచురల్ సైకిల్ టు హ్యాపెన్. ఈ సైకిల్ ని మనం ఆల్టర్ చేస్తున్నట్లయితే లేటర్ ఆన్ అది అనవసరంగా అనోవ్యులేషన్ అంటే మనకు కావాల్సిన టైం కి ఓవ్యులేషన్ అవ్వాల్సింది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే టైం కి ఓవ్యులేషన్ అవ్వకపోవచ్చు. ఆర్ సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఎండోమెట్రియం కూడా పాలిపాయిడల్ ఆర్ థికెండ్ అయిపోవచ్చు బికాస్ ఆఫ్ దిస్ ప్రొజెస్ట్రానిక్ ఎఫెక్ట్. సో హ్యావ్ అ చెక్ అండ్ యూజ్ ఇట్.